ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫంక్షన్ ఎన్ని గంటలకురా? 10 గంటలకన్నా. అయితే ఎక్కువ టైం లేదు, మనం త్వరగా వెళ్ళాలి. ఆ ఫంక్షన్కి మనల్ని పిలవలేదు కదన్నా. ఎరా మనం పేరెంటానికి వెళ్తానమ్మా? ఎప్పుడు నా పక్కన ఉండడం కాదు, కాస్త పనికొచ్చే మాటలు మాట్లాడు. సారీ అన్నా. రేయ్, ఈరోజు ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మీరు రెడీగా ఉండండి, మేము రెడీ అయ్యి వస్తాం. అలాగే అన్నా. పదరా. నాన్న, మీరు కూర్చోండి, నేను బుజ్జిగాని రెడీ చేసి తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మేకప్ రూమ్ ఎక్కడ? అటు వెళ్ళండి, రైట్ సైడ్ సెకండ్. ఓకే, థ్యాంక్ యూ. బుజ్జి రారా. నేను నీతో రెడీ చేయించుకోను మమ్మీ, నన్ను అహల్య అత్తే రెడీ చేయాలి. ఏదో కృష్ణాష్టమికి రెడీ చేసిందని రోజు తనే రెడీ చేయాలరా? అహల్య అత్త నైట్ అంతా కష్టపడి నా కోసం డ్రెస్ రెడీ చేసింది. తను ఒక్క డ్రెస్ రెడీ చేస్తే అంత బిల్డప్ ఇస్తున్నావేంట్రా? నేను నిన్ను 9 నెలలు మోసి కని పెంచాను, నాకు కొంచెం వాల్యూ ఇవ్వు. అదంతా నాకు తెలీదు. అహల్య అత్తే నన్ను రెడీ చేయాలి, లేదంటే నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయను. మంకు పట్టు పట్టకు బుజ్జి, అమ్మ చెప్పినట్టు విను. నేనెవరి మాట విన్ను, నా మాటే మీరు వినాలి. మావయ్య, నువ్వైనా చెప్పు, అత్తే నన్ను రెడీ చేయాలని. రే, ముందుకేసావంటే 2 తగిలిస్తాను అనుకున్నా. వాడేదో ముచ్చట పడుతున్నాడు కదా, వాడిష్టానికి వదిలేసేయ్. వేలడంత లేడు, ఏంటి వేడిష్టం? పెద్దవాళ్ళు చెప్తే వినాలి కదా. చిన్నపిల్లలు అంతేనమ్మా, వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తారు. అమ్మా అహల్య, బుజ్జిగండి తీసుకెళ్లి రెడీ చెయ్యి. అహల్య రా బుజ్జి. మహాతల్లి ముందు నా మనవణ్ణి నాకు కాకుండా చేసింది, ఇప్పుడు నా ముని మనవణ్ణి నాకు దూరం చేస్తోంది. ఎవరిని దూరం చేయట్లేదు నాన్నమ్మా, నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు. ఎందుకమ్మా చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? అందరూ ప్రశాంతంగా కూర్చోండి. ఏంటి ఆ అహల్య రాను రాను పాతుకుపోతుంది, దాన్ని కోకటి వేళ్లతో పీకేద్దామనుకుంటే మనకెదురు దెబ్బ తగులుతుంది. ఈ రోజు అహల్యకి ఎదురు దెబ్బ తగులుతుంది బామ్మగారు. వెయిట్ అండ్ వాచ్.
మీసం వద్దత్తా. డ్రెస్ వేసుకున్నాక మీసం పెట్టుకుంటాను. సరే. ఏంటత్తా డ్రెస్ అంతా హోల్స్ పడిపోయి ఉన్నాయి. ఎలకలు కొట్టేశాయా? ఇది ఎలుకల పని కాదు బుజ్జి, ఎవరో కావాలని చేసుంటారు. ఎవరు చేసుంటారత్తా? ఓసే అహల్య, నేను నిన్ను ఎంత డీగ్రేడ్ చేద్దామనుకుంటే నువ్వంతా హైలైట్ అవుతున్నావంటే. ఈరోజు బుజ్జిగాడు ఈ డ్రెస్ వేసుకుని కాంపిటీషన్లో పాల్గొని ప్రైజ్ వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. నువ్వింకా హైలైట్ అయిపోతావు. అది జరగకూడదు. బుజ్జిగాడు ఈ పోటీలో పార్టిసిపేట్ చేయకూడదు. అందరూ నిన్ను తిట్టిపోయాలి. ఇప్పుడు ఏం చేద్దాం అత్తా? అదే ఆలోచిస్తున్నాను. నేనే చేశానురా బుజ్జి. నిన్ను బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. నువ్వెప్పుడూ గెలవాలని కోరుకుంటాను. కానీ ఈరోజు నువ్వు గెలిస్తే అది నీ గెలుపు అవ్వదురా, అహల్య గెలుపు అవుతుంది. అది గెలవకూడదు. అందుకే ఇలా చేశాను. ఈ ఇయర్ నువ్వు ఓడిపోయినా పర్వాలేదురా బుజ్జి. నెక్స్ట్ ఇయర్ నిన్ను నేనే గెలిపిస్తాను. ఐ ప్రామిస్ యూ.